వెల్కమ్ టు ఏవా మీడియా. దిస్ ఇస్ నాని. ప్రజెంట్ అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అంటే క్రౌడ్ ఎక్కువగా అవ్వడం వల్ల ఎప్పుడో కట్టిన రైల్వే స్టేషన్ కాబట్టి దీన్ని రెనోవేషన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు క్రౌడ్కి తగ్గట్టు మొత్తం మాడిఫై చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అసలు ఎంతవరకు అప్డేట్ వచ్చిందనే విషయం మీకు చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి చూడండి, చూసేద్దాం. మొత్తము లోపల మొత్తం వర్క్ జరుగుతుంది. సో ఎక్కడికక్కడికి డెవలప్ చేసి పెట్టేశారు. మీకు లోపలికెళ్ళి చూపిస్తాను. చాలా బాగా చేశారు. అంటే ఒక వండర్‌ఫుల్‌గా మొత్తం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్టాండర్డ్స్‌లో దీన్ని చేయడం జరుగుతుంది. సో సేమ్ స్టాండర్డ్స్ పార్కింగ్ స్లాట్స్ కావచ్చు, ఇక్కడ ఎంట్రన్స్ కావచ్చు, అన్నీ ఒక ప్రాపర్ మెయింటెనెన్స్‌తో ఉన్నాయి. సో పికప్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్ స్టార్టింగ్‌లోనే పెట్టారు. ఈ లేన్స్ అవన్నీ చెప్పేసి మీకు క్లియర్‌గా చూపిస్తాను పదండి. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఎంట్రన్స్‌లోనే బోర్డు పెట్టినారు. పికప్ అండ్ డ్రాపింగ్‌కి డ్యూరేషన్ టైం పెట్టారు. 15 మినిట్స్ కంటే తక్కువ ఉంటే ఎలాంటి ఛార్జెస్ లేవు. అదే ఒక 20 మినిట్స్ ఉన్నారనుకోండి, అంటే హెవీ వెహికల్స్‌కి దాన్ని బట్టి ఉంది. ఇగ ఒక 50 రూపీస్, ఇంకా ఒక 30 మినిట్స్ పెరిగితే 100, ఆ తర్వాత ఇంకో 1 అవర్ ఉంటే 200, ఆ తర్వాత గంట కంటే ఎక్కువసేపు ఉంటే 500 ఇక్కడ ఛార్జెస్ ఉన్నాయి. హెవీ వెహికల్స్ కూడా ఉన్నాయి. హెవీ వెహికల్స్‌కి ఇప్పుడు 15 మినిట్స్ దాటితే 15-30 మినిట్స్ లోపు 100, 30 మినిట్స్ దాటిన తర్వాత 200. సో బస్సెస్, ఇట్లా మినీ బస్సెస్ ఉంటాయి కదా, సో వాటికి ఇవి. టూ వీలర్స్కి, నార్మల్గా ర్యాపిడో వాళ్ళకి, ఆటో వాళ్ళకి ఇవి అనమాట. సో ప్రాపర్గా ఎంట్రన్స్లోనే ఇక్కడ మీకు క్లియర్గా రాసింది ఎంత డ్యూరేషన్ ఉంటే ఎంత కట్టాలి అని చెప్పేసి. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్యాసింజర్స్ కోసం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ కోసం ఇది. సో అండ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను కదండి ఇంకా. సో లోపలికి వస్తే ఎలా ఉంటుందంటే ఒకసారి మీరు చూడొచ్చు. మొత్తం ఒక ఎగ్జాక్ట్గా మీరు ఒక ఎయిర్పోర్ట్కి వచ్చినట్టే ఉంది. నాకైతే లిటరలీ నేను ఎయిర్పోర్ట్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశాను, ఎలాంటి డిజైన్స్ చూశాను, ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ నాకు చూసినట్టుగానే ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ మొత్తం మొత్తం బిల్డింగ్స్ అన్నీ అద్దాలతో నిండింది. సో చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగా ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగా, అంటే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని దీన్ని చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ దీన్ని ఆల్మోస్ట్ ఒక 70% వర్క్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటికీ. 70% అంటే ఇంకో మిగతా 30% ఉంది. 2026 డిసెంబర్ లోపు కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఇది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అండ్ దట్టు ఇక్కడ ఇక్కడ వర్క్ చూస్తుంటే డెఫినెట్లీ వీళ్ళు ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూనే ఆల్రెడీ ప్యాసింజర్స్ని మేనేజ్ చేసుకుంటూ అది చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అండ్ దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాదాపు 714 కోట్లు అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఇంచుమించు చాలా హ్యూజ్ అమౌంట్ ఇది. ఇంత అమౌంట్ పెట్టి మరి ఎందుకు ఇలా చేస్తున్నారంటే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా అనమాట. సో ఇక్కడ దాదాపు ఒక పర్ డే యావరేజ్గా ఒక 1,00,000కి పైగా ప్రయాణికులు అయితే ప్రయాణిస్తూ ఉంటారు. 1,00,000కి పైగా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ క్రౌడ్ ఏ విధంగా ఉంటుందో. ఇది నిజామ్స్ టైంలో, అంటే మీన్స్ ఓల్డ్ టైంలో కట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అప్పటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అప్పటి ఆ జనాభాకు తగ్గట్టు క్రియేట్ చేసుకొని ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇయర్స్ పెరిగే కొద్దీ ఆ క్రౌడ్ కూడా పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, ఆ ట్రైన్స్ పెంచడం జరుగుతుంది, ఆ లేన్స్ ట్రాక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ పెంచాలి, తప్పదు. అంటే సో ఇవన్నీ పెంచాలి కాబట్టి డెఫినెట్లీ ఆ రెన్యువల్ చేయాలి. సో ఈ రెన్యువల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఇంకా హరియప్ చేసుకుంటూ ముందుకెళ్తే ఫ్యూచర్లో మనం ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలి. ఇప్పటికీ 1,00,000 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం అప్పటి క్రౌడ్కి తగ్గట్టే ఉంది. ఆల్రెడీ రెన్యువల్ చేస్తున్నారు, బట్ ఇంకా ఇంకా చాలా చేసుకోవాలి కదా. సో దానికోసమనే చేస్తున్నారు. ఒకవేళ ఇది కంప్లీట్ అయిందంటే యాక్చువల్లీ ఇప్పటికే 32 ఎస్కలేటర్స్ ఉన్నాయి, లిఫ్ట్స్ చాలా లిఫ్ట్లు పెట్టారు, ఇంకా స్కై వాకర్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చుట్టుపక్కల ఉన్న దగ్గరలో ఉన్న మెట్రోకి స్కై వాకర్లు అనేది పెట్టారు. డైరెక్ట్గా స్టేషన్ నుంచి మెట్రోకి వెళ్ళేటట్లు. సో ఇలాంటి స్కై వాకర్లు కూడా చేశారు. మీకు ఐ థింక్ మీకు కనిపిస్తుందో లేదో, మీకు అదంతా క్లియర్గా ఉంది. స్కై వాకర్స్కి కూడా క్లియర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జరుగుతూనే ఉంది. ఇంకా ఆ రూఫ్ ఏదైతే ఉందో ఆ రూఫింగ్ సిస్టమ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. పార్కింగ్ స్లాట్ ఇంకా ముఖ్యంగా ఏదైతే క్రౌడ్ పెరిగిందో, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా పెరిగే కొద్దీ పార్కింగ్ అనేది కూడా ప్యాసింజర్స్ వచ్చినప్పుడు పార్కింగ్ ఉండాలి. సో దాన్ని ఇంకా ప్రెస్టీజియస్గా తీసుకొని దాదాపు ఒక 1000 కార్స్ పెట్టేటట్టు ఎట్ ద టైం, ఒకే టైంలో 1000 కార్స్ పెట్టేటట్లు, అదేవిధంగా ఒక 5000 వెహికల్స్, టూ వీలర్స్ ఏవైతే ఉన్నాయో అవి 5000 ఉండేటట్లు కూడా వీళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మరి ఇంత
తీసుకుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఇక్కడ ఈ క్రౌడ్ అనేది ఎలా ఉందో. చుట్టుపక్కల హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అని కూడా చెప్పుకోవచ్చు సికింద్రాబాద్. యాక్చువల్లీ మీరు చల్లపల్లి చూసారు ఏ విధంగా రెన్యువల్ చేశారు, దానికి ఏమాత్రం తగ్గకుండా ఒక ఎయిర్పోర్ట్ ఉండే ప్రాసెస్లో దీన్ని చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు విజువల్స్లో చూస్తే లిటరలీ మీరు షాక్ అవుతారు. ఆల్మోస్ట్ 70% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ దట్టు ఎక్కడ చూసినా అద్దాలు, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ టైప్లో దీన్ని మొత్తం తీర్చిదిద్దుతున్నారు. ఆర్కిటెక్చర్ కావచ్చు, ఆ డిజైన్ కావచ్చు, లిటరలీ ఒక మైండ్ పోతుంది లోపలికి వెళ్తే, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దట్టు మనకి మొత్తం స్టేషన్ అంతా ఒక ప్రింట్ మీకు ఎలా ఇప్పుడు బాహుబలి సినిమాలో కనుక ఒక కోటను మొత్తం నిర్మించి ఒక చిన్న చిన్న ఆర్నమెంట్స్తో చేసి చూపిస్తారు కదా, దాని బ్లూ ప్రింట్ సంథింగ్ ఏదో అంటారు. సో అలాంటిది కూడా స్టేషన్లో ఇన్సైడ్ పెట్టడం జరిగింది. అసలు ఏంటి ఏమేమి మొత్తం ప్లానింగ్, బిల్డింగ్ ప్లాన్ అంతా అక్కడ పెట్టడం జరిగింది. సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మొత్తం ఆ ప్లాన్ చూస్తుంటే చాలా వండర్ఫుల్ అనిపించింది. అది మీకు కూడా చూపిస్తాను. లిటరలీ చాలా బాగా చేశారు ఈ ప్రాజెక్ట్. ఇది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయినప్పుడు మాత్రం ఇంకా చాలా పేరు వచ్చే అవకాశం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడే 1 lakh పైగా వస్తున్నారంటే ఇంకా ఈ ఇయర్ అయిపోతే ఎండింగ్ లోపు ఐ థింక్ డిసెంబర్ వరకు టార్గెట్ అన్నారు. మేబీ న్యూ ఇయర్కి ఏమన్నా న్యూ ఇయర్ టైంలో జనవరి టైంలో రావచ్చు 2027లో. ఆ టైంలో వస్తే దాదాపు ఒక 2 lakhs పైగానే పబ్లిక్ వస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 200 ట్రైన్స్ అనేవి తిరుగుతున్నాయి. 180 అప్రాక్సిమేట్ ఉంది. ఇంకేమన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ నుంచి ఇప్పుడు సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ట్రావెల్ అవుతుంటారు. సో ఆ టైంలో ఇంకా ట్రైన్స్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి టైమ్స్లో కూడా ఉండరు కాబట్టి ఒక 200 ట్రైన్స్ తిరుగుతుంటాయి. అది వర్కౌట్ అయితే మాత్రం ఇంకా ఈ ఈ ట్రైన్స్ ఏదైతే కౌంట్ ఉందో అది పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ పార్కింగ్ ఏ స్లాట్కి ఆ స్లాట్ కూడా పెట్టడం జరిగింది. పికప్ అండ్ డ్రాపింగ్కి మీకు అక్కడ చూస్తున్నారు, అది పికప్ అండ్ డ్రాపింగ్ పాయింట్ అనమాట. సో ఎక్కడికి 2 వీలర్ 4 వీలర్ 4 వీలర్, హెవీ వెహికల్స్ మొత్తం ప్రాపర్గా డిజైన్ చేసింది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ విధంగా రెన్యువల్ చేసడం? వీళ్ళు ఎవరైనా చూడని వాళ్ళ దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి చూసేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మనల్ని మౌల్డ్ చేసుకోవడంలో అసలు తప్పు లేదు. సో గవర్నమెంట్ చాలా మంచిగా వర్క్ చేస్తుంది. సో డెఫినెట్లీ మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి.